ఒక అందమైన గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రజలు చాలా మంచివారు. కొంతమంది ధనవంతులు ఉన్నారు. కొంతమంది బీదవారు ఉన్నారు. ఆ గ్రామం చివర 2 మాయగల చెట్లు ఉన్నాయి. అవి అందరి కోరికలను తీరుస్తాయి. ఆ గ్రామంలో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. పాపం ఆ గ్రామంలో వాళ్ళ కుటుంబమే చాలా పేదది. ఒకరోజు రాము ఆ మాయా చెట్లు ఉన్న ప్రదేశంకి వెళ్ళాడు. రాము చెట్లు ముందు ఉన్న రాయిపైన కూర్చుని ఈ విధంగా బాధపడుతున్నాడు. నా కుటుంబం చాలా పేదది. మా ఇల్లు కూడా చాలా పాతదైపోయింది. నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంతలో అక్కడ ఉన్న మాయా చెట్లు రాముని బాధపడడం చూసి ఈ విధంగా అన్నాయి. రాము, 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 రాము రాము అని మాట విన్న రాము భయపడి అలా కూర్చుండిపోయాడు. ఇక్కడ ఎవరూ లేరు, నన్నెవరు రాము రాము అని పిలుస్తున్నారని అలా ఉండిపోయాడు. రాముకి మళ్ళీ మాటలు వినబడ్డాయి. రాము, భయపడకు రాము, మేము నీ వెనకతల ఉన్న చెట్లను మాట్లాడుతున్నాము. ఒక్కసారి పైకి లెగు రాము. రాము పైకి లేచి చెట్లని చూశాడు. రాము, ఎందుకు బాధపడుతున్నావు? ఏమైంది? మాకు చెప్పు, మేము నీకు సహాయం చేస్తాము అని చెట్లు రాముని ప్రశ్నించాయి. ఎవరు మీరు? మీరు నాకు సహాయం చేస్తారా? నిజమేనా? ఏంటి మీరు మాట్లాడుతున్నారు? రాము, మేము మాయా చెట్లు అందరికీ సహాయం చేస్తూ ఉంటాం. చెప్పు, నీకు ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? మాది చాలా పేద కుటుంబం. మా ఇల్లు కూడా చాలా పాతదైపోయింది. నేను ఏం చెయ్యాలో తెలియక చాలా బాధపడుతున్నాను. అందుకే ఇక్కడికి వచ్చి కూర్చొని ఏడుస్తున్నాను. అయ్యో, నువ్వేమి బాధపడకు రాము. మేము నీకు తప్పకుండా సహాయం చేస్తాం. రాము చూస్తుండగా పెద్ద స్టార్స్ గుంపు బయటకొచ్చింది. చెట్లు రాము ముందు 2 పెద్ద పెద్ద సంచుల బంగారాన్ని నింపి పెట్టాయి. చెట్లు రాముతో ఈ విధంగా చెప్పాయి. రాము, తీసుకో రాము, ఈ బంగారు సంచులు నీకోసమే. నువ్వు ఈ బంగారు సంచులను తీసుకొని నువ్వు వీటితో ఒక కొత్త ఇల్లు నిర్మించు. మీ అమ్మా నాన్న నువ్వు సంతోషంగా ఉండండి. రాము చెట్లుకి ధన్యవాదాలు చెప్పుకొని అక్కడి నుంచి బంగారం తీసుకొని బయలుదేరాడు. రాము చాలా దూరం నడిచిన తర్వాత తన గ్రామానికి చేరుకున్నాడు. రాము బంగారం సంచులతో ఇంటికి చేరుకోగానే రాము వాళ్ళ నాన్న రాముని ప్రశ్నించాడు. రాము, ఎక్కడికి వెళ్ళావు రాము? ఈ బంగారం సంచులు నీకు ఎక్కడ దొరికాయి? అని రాము వాళ్ళ నాన్న ప్రశ్నించాడు. నాన్నగారు, నేను అడవిలోకి వెళ్ళాను. అక్కడ 2 మాయా చెట్లు ఉన్నాయి. అవి నన్ను ప్రశ్నించాయి. రాము, ఎందుకు బాధగా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? అని నన్ను ప్రశ్నించాయి. నేను వాటికి మన పరిస్థితి మొత్తం చెప్పాను. అవి నాకు ఈ 2 బంగారు సంచులను ఇచ్చాయి. ఈ విధంగా రాము జరిగిందంతా తన తండ్రికి చెప్పాడు. రాము తల్లిదండ్రులు చాలా సంతోషించారు. చూడు నాన్న, ఆ చెట్లు మనకి దేవుడి రూపంలో సహాయం చేశాయి. ఈ బంగారు నాణాల్ని మనకి ఇచ్చాయి. మనకి ఇప్పటి నుంచి కష్టాలన్నీ తీరిపోయాయి అని రాము తండ్రి రాముకి తన తల్లికి చెప్పాడు. రాము కుటుంబం ఆ మాయా చెట్లు ఇచ్చిన బంగారు నాణాలతో చాలా పెద్ద బిల్డింగ్ని నిర్మించుకున్నారు. ఆ గ్రామంలో వాళ్ళదే చాలా పెద్ద బిల్డింగ్గా ఉంది. వాళ్ళు ఆ బిల్డింగ్లో చాలా సంతోషంగా ఉన్నారు. రాము కుటుంబం వాళ్ళు నిర్మించుకున్న ఇంట్లో చాలా సంతోషంగా జీవిస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏ విధమైన సమస్యలు లేవు. అన్ని సమస్యలు ఆ చెట్లు దయ వల్ల తీరిపోయాయి. ఒకరోజు రాము ఇంటికి ఒక శ్రీను అనే లోబి వచ్చాడు. అతను రాముని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. రాము,
మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఇది మీ ఇల్లా? మీరు ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారా? ఎలా కట్టుకున్నారు? మీరు లేనివాళ్ళు కదా. మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీ నాన్న ఎక్కడైనా దొంగతనం చేశాడా? చెప్పు రాము, మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఇంత పెద్ద ఇల్లుని ఎలా కట్టారు? చెప్తావా, లేదంటే రచ్చబండకి ఇచ్చిన మీ ఫ్యామిలీ అంతాను? త్వరగా చెప్పు నాకు, లేదంటే మీ పని అంతే. ఈ విధంగా లోబైన శ్రీను చాలా అసహ్యంగా అడిగాడు. రాముకి చాలా బాధ కలిగింది. చూడండి అంకుల్, మేము చెప్పేది చాలా జాగ్రత్తగానండి. నేను ఎక్కడా దొంగతనం చేయలేదు, మా నాన్న ఎక్కడా దొంగతనం చేయలేదు. మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అసలు ఏం జరిగిందంటే, నేను ఒకరోజు అడవికి వెళ్ళాను. అక్కడ 2 చెట్లని చూశాను. అవి మాయా చెట్లు. నేను అక్కడ ఏడుస్తుండగా అవి నన్ను ప్రశ్నించాయి. ఎందుకు ఏడుస్తున్నావు రాము? నీకు ఏమైంది? ఏదన్నా సమస్య వచ్చిందా అని నన్ను ప్రశ్నించాయి. నేను నా పరిస్థితి మొత్తం చెప్పాను. అప్పుడు అవి నాకు 2 సంచుల బంగారాన్ని ఇచ్చాయి. ఇది జరిగింది. నేను ఎక్కడా దొంగతనం చేయలేదు. మేము ఎక్కడా ఎటువంటి చెడ్డ పని చేయలేదు. మీరు ఇప్పటికన్నా ఎదురు మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటే మంచిదండి. మేము పేదవాళ్ళమే కానీ మేము దుర్బుద్ధి గలవాళ్ళం కాదు. అర్థమైందా? ఈ విధంగా రాము శ్రీనుకి జవాబిచ్చాడు. పాపం రాముకి చాలా బాధ కలిగింది. అందుకనే శ్రీను పైన అంతలా రివర్స్ అయ్యాడు. తర్వాత రోజు లోబైన శ్రీను అడవికి వెళ్ళి అక్కడ ఉన్న రాయిపైన కూర్చుని ఆలోచిస్తున్నాడు ఏం చెయ్యాలి అని. శ్రీను ఈ విధంగా తనలో తానే అనుకున్నాడు. నేను చాలా పేదవాడిని, నాకు డబ్బులు లేవు, ఇల్లు లేదు అని ఈ మాయగా చెట్లని మనం మోసం చేద్దాం. ఎలాగన్నా వీటి దగ్గర నుంచి ఆ రాము కంటే ఎక్కువ బంగారాన్ని పట్టుకెళ్దాం. అప్పుడు మనం మనకున్న ఇల్లు కన్నా చాలా పెద్ద ఇల్లు నిర్మించుకోవచ్చు. ఈ చెట్లు నా మాట నమ్మేసి ఎక్కువ బంగారం ఇచ్చేస్తే ఇక నుంచి నా జీవితం మారిపోద్ది. ఇంకా అందరిలోనూ నేనే ధనవంతుడిని అవుతాను. నన్ను ఎవ్వరూ కూడా ఎటువంటి మాటలు అనరు. నేనే అందరినీ ధైర్యంగా ఎదిరిస్తాను అని లోబైన శ్రీను తనలో తానే అనుకున్నాడు. చూసారా లోబైన శ్రీనుకు ఎంత అత్యాశ ఉందో. చూడండి లాస్ట్కి మిగిరే ఏం జరుగుతుందో చూద్దాం పదండి. లోబైన శ్రీనుకి తన వెనకతల నుంచి శబ్దాలు వినబడ్డాయి. లోబి సడన్గా అల్లిపోయాడు ఏం జరుగుతుందో అని. శ్రీను, శ్రీను, ఏం చేస్తున్నావు? ఎందుకు అంత బాధపడుతున్నావు? ఏమైంది? మాకు చెప్పు, మేము నీకు తప్పకుండా సహాయం చేస్తాము. శ్రీను, వింటున్నావా మా మాటల్ని? అని మాయా చెట్లు శ్రీని ప్రశ్నించాయి. శ్రీను మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. శ్రీను ఈ విధంగా చెట్లతో జవాబు చెప్తున్నాడు. నా కుటుంబం చాలా బాధల్లో ఉంది. నాకు ఇల్లు లేదు, డబ్బు లేదు, నేను తినడానికి తిండి లేదు. నా పరిస్థితి చాలా హీనంగా ఉంది. మీరే నాకు సహాయం చేయాలి. నాకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అందుకని నేను ఇక్కడికి వచ్చి బాధపడుతున్నాను. ఇంతలో మీరు నన్ను పిలిచి అడుగుతున్నారు. అందుకని నీకు నా బాధ మొత్తం చెప్తున్నాను. మీరు నాకు సహాయం చేయగలరా? దయచేసి నాకు సహాయం చెయ్యండి అని శ్రీను ఆ మాయా చెట్లకి చెప్పాడు. శ్రీను ఎంత బాధపడినా ఎంత మొత్తుకున్నా ఆ చెట్లు మాత్రం శ్రీనుకి సాయం చేయడానికి ముందుకు రాలేదు. శ్రీను మాటలను వినలేదు. శ్రీనుకి చాలా బాధ అనిపించింది. ఏంటిది, నా పన్నాగం వీటికి తెలిసిపోయిందా అని మనసులో భయపడ్డాడు. ఇంతలో చెట్లు మాట్లాడడం మొదలుపెట్టాయి. నువ్వు చెప్పిన కథంతా చాలా బాగుంది శ్రీను. మేము నీ మాటల్ని నమ్మాం. కానీ నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉందో లేదో అది నీకే తెలియాలి. కానీ ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తే మా అంత మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. కాబట్టి ఇప్పుడు నీకు నేను సహాయం చేయదలుచుకోలేదు. శ్రీను ఈ విధంగా చెట్లతో అన్నాడు మళ్ళీ. అయ్యయ్యో, అంత పెద్ద పెద్ద మాటలు ఆడకండి. నేను నిజంగానే చాలా కష్టాల్లో ఉన్నాను. నా కుటుంబం చాలా బాధల్లో ఉంది. నాకు కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు. నా కష్టాలన్నీ మీకు చెప్పితే మీరేమో నన్ను ఇలా అంటున్నారు. నేను ఇప్పుడు నా బాధని ఎవరికి చెప్పుకోవాలి? దయచేసి నాకు సహాయం చేయండి.
మీకు పుణ్యం ఉంటుంది. లేకపోతే నేను నా కుటుంబం అందరూ కలిసి చావాలి అంతే, ఇంకేం చేసేది లేదు. చూసారా శ్రీను ఎంత తడబడుతూ మాట్లాడుతున్నాడో? అప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది శ్రీను చెప్పేది అబద్ధమని. చూద్దాం ఏం జరిగిందో. ఇంతలో చెట్లు మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాయి. ఓరి మూర్ఖపు మానవ, నువ్వు లోబివి. నీ దగ్గర చాలా డబ్బు ఉంది. నువ్వు ధనవంతుడివి. కానీ నువ్వు మా దగ్గరికి వచ్చి మమ్మల్నే మోసం చేయాలనుకున్నావు. నీకు అసలు మమ్మల్ని మోసం చేయాలని ఎలా అనిపించింది? చూడు నేనేం చేస్తానో. నువ్వు తక్షణమే ఒక శిలలా మారిపోగాక. చెట్లు అలా శపించగానే శ్రీను వెంటనే ఒక శిలలా మారిపోయాడు. చూశారు కదా దురాశకు పోతే ఏం జరిగిందో? ఈ విధంగానే జరుగుతుంది మనం దురాశకు పోతే. మా ఈ కథలో నీతి ఏంటంటే, అబద్ధం మరియు దురాశ ఎప్పటికీ మంచిది కాదు. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవా మరి. మీరు మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆగండి. ఈ కథ పార్ట్ 2 త్వరలో వస్తుంది. తప్పకుండా చూడండి. అప్పుడే మీకు తర్వాత ఏం జరిగిందో తెలుస్తుంది.